శంభూ కనౌరి సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఉద్యమంలో 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ దల్లేవాల్ను సెంట్రల్ హోమ్ డైరెక్టర్ మయాంక్ మిత్రా ఆదివారం కలిశారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్తో కలిసి ఆయన ఖనౌరి సరిహద్దుకు చేరుకున్నారు. సమావేశం అనంతరం మిశ్రా మాట్లాడుతూ రైతుల డిమాండ్లపై సమాచారం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి చర్చలు ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ శనివారం సమావేశమయ్యారు. ఇందులో ప్రధాని మోదీకి రైతు ఉద్యమంపై సమాచారం అందించారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. రైతుల ఉద్యమంలో ప్రధాని మోదీ యాక్టివ్గా మారిన తర్వాత రైతుల డిమాండ్లపై కేంద్రం పెద్ద ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. దల్లేవాల్ ప్రాణం విలువైనదని పంజాబ్ డీజీపీ అన్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ చర్చలకు ముందుకు తీసుకువెళ్లే వాతావరణాన్ని కల్పిస్తున్నాం. నాతో పాటు కేంద్రం హోం డైరెక్టర్ కూడా వచ్చారు. రైతుల డిమాండ్లను కేంద్రానికి పంపుతామని తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం కూడా రైతుల డిమాండ్లను ముందుకు తీసుకువెళ్లాలని కోరింది. ఆమరణ నిరాహార దీక్షకు విరమించేందుకు దల్లేవాల్ నిరాకరించాడు. ఖనౌరి సరిహద్దుల్లో మంచంపై పడుకుని ప్రభుత్వ తప్పుడు విధానాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతుల ప్రాణాలు నా ప్రాణం కంటే విలువైనవి అని దల్లేవాల్ అన్నారు. ఖనౌరి సరిహద్దుల్లో ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న జగ్జిత్ దల్లేవాల్ ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోంది. 12 కిలోలకు పైగా బరువు తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం, కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. అతను క్యాన్సర్ రోగి కాబట్టి అతని ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉంది. అతనికి ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు. అయినప్పటికీ అతను ఎటువంటి మందులు తీసుకోవడం లేదు. దల్లేవాల్కు తక్షణమే వైద్య సహాయం అందించాలని 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు కేంద్ర పంజాబ్ ప్రభుత్వాలను ఆదేశించింది. ఉద్యమం కంటే ఆయన ప్రాణం ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది.